దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపుకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన యొక్క గొప్ప ప్రేమ చేత మనల్ని గౌరవించుట కొరకు, ఆశీర్వదించుట కొరకు మనకిస్తున్నటువంటి అవార్డులు, రివార్డులే ఈ కిరీటాలు. అసలు కిరీటము అను పదమును గ్రీకు భాషలో స్టెఫానోస్ అనే మాటను ప్రయోగించడం జరిగింది. దీనికి అర్థము బహుమతి లేదా గౌరవార్థకమైన చిహ్నాన్ని సూచిస్తున్నది. పరిశుద్ధ గ్రంథములో ఇంచుమించు 5 రకాల కిరీటములు పరలోకమందు దేవుడు మనకు అనుగ్రహించుట కొరకు సిద్ధపరుచున్నాడని తెలియపరచబడుతున్నది. అనేక రకాలైన కిరీటాలున్నవి, కానీ ప్రాముఖ్యమైనటువంటి 5 కిరీటాలు విశ్వాస యొక్క ఆత్మీయ, భౌతిక, భావి జీవితమునకు ఇది ఒక ప్రోత్సాహకాలుగా దేవుని యొక్క వాక్యము తెలియజేయుచున్నది. ప్రాముఖ్యముగా అక్షయ కిరీటము. తమను తాము క్రమశిక్షణలు ఉంచుకొని పాపంపై ఆధిపత్యమును చెలాయించి, పాపమును జయించి క్రైస్తవ విశ్వాసపు జీవితాలను ప్రభువైపుకు నడిపించినందుకు దేవుడిచ్చేటటువంటి బహుమానాత్మకమైన కిరీటమే ఈ అక్షయ కిరీటం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనములో ప్రభువు భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ఈ కిరీటం. కొందరు క్షయమైన కిరీటాన్ని పొందుతారు, కానీ క్రైస్తవ విశ్వాసులు దేవుని పట్ల ఉన్న అపారమైనటువంటి నమ్మకమును బట్టి, ఆత్మీయమైన నడవడిని బట్టి దేవుడు అనుగ్రహించేటటువంటి ఈ అవార్డే అక్షయ కిరీటం. మరొకటి ఆనంద కిరీటం. ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించుట కొరకు దివారాత్రములు ప్రయాసపడేటటువంటి భక్తులకు దేవుడు అనుగ్రహించేటటువంటి కిరీటమే ఇది. తెస్సలోనికయ మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 మరియు 20 వచనములలో ఈ మాటలు తెలియజేయబడుతున్నవి. యాలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమ, ఆనందమును అయ్యున్నారు అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. కనుక దైవికమైన చిత్తమును పాటిస్తున్న వారికి దేవుడిచ్చేటటువంటి ఆనందకరమైనటువంటి కిరీటం ఇది భౌతిక సంబంధమైన పదార్థాలతో చేయబడినది కాదు, దేవుడిచ్చేటటువంటి అభినందనలతో కూడినది. 3వ కిరీటము నీతి కిరీటము. క్రీస్తు ప్రత్యక్షతను ప్రేమించి ఆయన వాక్యానుసారంగా జీవించే భక్తులకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అభినందన కిరీటమే ఇది. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. దేవుని ఎదుట పౌలు గారు జీవించిన ఆత్మీయ జీవన నడవడిని అనేక మందికి ఆదర్శవంతంగా ఉండునట్లు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించునని తెలియజేస్తున్నాడు. 4వ కిరీటము జీవ కిరీటము. అది శోధనలను జయించి విశ్వాసముగా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునిని నిందించక ఆత్మీయమైనటువంటి నడవడిని కలిగినటువంటి భక్తులకు దేవుడిచ్చేటటువంటి కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును అని వాక్యములో తెలియజేస్తున్నాడు. కనుక ఆత్మీయమైనటువంటి నడవడి చేత మనము అందరము సంపాదించుకున్నట్టు కొరకు దేవుడు ప్రత్యేకంగా సిద్ధపరిచినటువంటి కిరీటమే ఇది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ఈ మాటలను భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. ఇది దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి మరింత ప్రోత్సాహకరమైనటువంటి కిరీటమే ఇది. శ్రమను
శోధనలను సహించిన వాడే ఈ కిరీటానికి అర్హుడై ఉన్నాడు. ఇక 5వది, దైవికమైనటువంటి చిత్తమును పాటించుచు వాక్యానుసారంగా జీవించి దేవుని సేవలో కొనసాగే వారికి దేవుడిచ్చేటటువంటి మహిమ కిరీటము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అనే మాటను తెలియచేస్తున్నాడు. ఇది దైవజనులకు, సంఘ పరిచర్యలో ఉన్నటువంటి ఆత్మీయమైన పెద్దలకు దేవుడిచ్చేటటువంటి మరెంతో గౌరవార్థకమైనటువంటి కిరీటము. ఇది ప్రభు ప్రత్యక్షమైన సమయములో దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ మెచ్చుకోలు, అభినందన కిరీటం. కాబట్టి సంఘ పరిచర్యను చక్కగా నడిపించేటటువంటి సంఘ కాపరి పెద్దలకు దేవుడిచ్చే మరింత ప్రోత్సాహకరమైనటువంటి అభిప్రాయము ఈ కిరీటమై ఉన్నది. కనుక దైవికమైనటువంటి చిత్తమును మనము గ్రహించి ఆ ప్రకారంగా ముందుకు సాగగలిగినప్పుడు ఈ కిరీటములను మనము అనుభవించడానికి యోగ్యులమై ఉంటాం. కనుక దైవికమైనటువంటి మాటలను మనం ప్రతిరోజు ధ్యానించుటను బట్టి మనకేం ప్రయోజనం, దైవ చిత్తానుసారంగా బ్రతుకుటను బట్టి మనకేంటి లాభము అని అనుకుంటే దేవుడు చెబుతున్నాడు, ఈ రకాలైనటువంటి 5 కిరీటాలు దేవుడు మన భక్తిని, మన మంచి వ్యక్తిత్వమును మెచ్చుకొని అనుగ్రహించబోయేటటువంటి గౌరవార్థకమైనటువంటి బహుమానము అని ఈ వాక్యము తెలియజేయుచున్నది. కనుక ఈ లౌకిక సంబంధమైన వ్యక్తులు ఇచ్చే ఈ అవార్డులు కొంతకాలం ఉండి అవి పాడైపోతాయి. మరొక సంవత్సరము, మరొక పర్యాయము మరొకరెవరికో ఈ కిరీటాలు లేదా ఈ అభినందనలు, అవార్డులు, రివార్డులు చెందుతాయి. కానీ దేవుడిచ్చేటటువంటి అవార్డు ఇవి శాశ్వత కాలం ఉండేది. ఇది భౌతిక పదార్థం కాదు, ఆత్మీయమైన మనస్సుతో దేవుడిచ్చేటటువంటి కితాబు ఈ బహుమానములు, కిరీటాలే. కనుక వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడ, సహోదరి, సహోదరుడా, నీ జీవితములలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ సన్మానము, ఈ గౌరవమును ఎందుకు కోల్పోతున్నావు? దేవుడు ఇస్తానని సెలవిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదమునకు నీవు ముందు వరుసలో నిలవబడాలన్నదే దేవుని చిత్తము. అందుకే ఈ ప్రోత్సాహక బహుమాన కిరీటాలు అందుకోవడానికి సిద్ధముగుండుము. ఆత్మీయముగా ప్రయత్నం చేయి. భౌతికమైన జీవితంలో వీటిని గెలుచుటకు దేవుని సహాయంను కోరు. దేవుడు నిశ్చయముగా మనందరికీ ఇట్టి ఆత్మీయమైన కిరీటంలో ధరింపచేసి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మమ్మలను అనుదినము ప్రోత్సాహపరుస్తున్నావు. నీ మాటలలో ఉన్న సత్యమును మేము సరిగా గ్రహించలేక కొన్ని సందర్భాలలో ఈ లౌకికమైనటువంటి గుర్తింపుల కొరకు ప్రాకులాడుతున్నాం. క్షమించండి. మీరిచ్చేటటువంటి ఆశీర్వాదాలు, మీరిచ్చేటటువంటి బహుమానాలు అవి శాశ్వత కాలం ఉండేవి, ఎంతో గొప్పవై ఉన్నవి. మనుషులు బలవంతంగా కొన్ని అవార్డులు తెచ్చుకుంటారు. దాంట్లో లంచగొండితనము, మనుషుల యొక్క ఆలోచనలను బట్టి మరికొందరు నాయన బంధుప్రీతిని, కులప్రీతిని, అభిమానమును బట్టి వారు ఇచ్చేటటువంటివి. కానీ నీవైతే నిష్కచ్చిగా ఎవరైతే యోగ్యులై ఉన్నారో వారికి మాత్రమే ఈ బహుమానాలు ఇస్తావు. ఈ ఆత్మీయమైన జీవన విధానములో మేము వాటి యందు ఆసక్తి కలిగి నీవిచ్చే ప్రతి బహుమానమును పొందుకున్నటకు మాకు సహాయం చేయండి. నేటి వాక్యము చేత బలపరచబడుతున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి కృపచూపుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.